మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా దుర్గప్ప అశోక్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ యాదిరెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు 9 మంది పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని కౌన్సిలర్లు ఎక్సాఫిషియో మెంబర్స్ తో కలిసి నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని పార్టీ చేజిక్కించుకుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇక మా మున్సిపల్ కౌన్సిలర్ల సహాయ సహకారాలతో నర్సాపూర్ పట్టణం కోసం 10 నెలల కాలంలో అభివృద్ధి కోసం పాటుపడతానని, డ్రైనేజీలు, రోడ్లు, మంచినీటి సౌకర్యం, ఎలక్ట్రికల్ వర్క్స్ ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎన్నికైన నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ హామీ ఇచ్చారు. చైర్మన్ ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మరి మా పార్టీకి సంబంధించినటువంటి అందరు కౌన్సిలర్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అదేవిధంగా మన ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్సీ యాదవ్ గారు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ గా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి యునానిమస్ గా ఈ రోజు అశోక్ గౌడ్ గారికి మా పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు మరి చైర్పర్సన్ గా ఎన్నుకోబడడం జరిగింది అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి యునానిమస్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంపిక చేసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అవిశ్వాసం పెట్టించి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి తరుణంలో మా నర్సాపూర్ మున్సిపాలిటీ దానికి వ్యతిరేకంగా మా పార్టీలో గెలిచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారి పైన అవిశ్వాసం వీగి పంట ఆయన దించేసిన తర్వాత ఈ రోజు ఎన్నికల ప్రాసెస్ లో మరి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ నుంచి కైవసం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క ప్రాసెస్ లో సహకరించినటువంటి, ఎందుకంటే పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు సహకరించినటువంటి వాళ్ళ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీనికి